హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇస్రోకి సంబంధించి ఫైర్ మ్యాన్ జాబ్స్కి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంకా ఇదే కాకుండా ఇంకా 5 వివిధ రకాలైన జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటి అన్నిటికీ కూడా మనకి 10th క్లాస్ అర్హతతోనే మనం అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వెళ్ళి మీరు దాన్ని కంప్లీట్గా చూసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా అప్లై చేసుకోవాలని కూడా చూడండి. అండ్ దీనికి సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటిది ఏమీ అడగట్లేదు అనమాట. కాబట్టి మీరు కంప్లీట్గా చూసి జస్ట్ అప్లై అయితే చేసుకోండి. అలాగే మీ దగ్గర నుంచి మేము జస్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఒకే ఒక చిన్న ఆ లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ ఇస్రోకి సంబంధించి కొన్ని డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన వీడియోస్ అయితే రిలీజ్ చేశాను. సో వాటన్నిటికీ కూడా చూసి ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి మనకి ఇస్రో నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకా కొన్ని వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం అయితే జరిగింది వివిధ రకాలైన జోనర్స్కి సంబంధించి. సో ఒకవేళ మీకు దీంట్లో క్వాలిఫికేషన్ లేదు అనేసి అంటే కనుక దాంట్లో ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నా ఛానల్లో కూడా ఉంటాయి. ఒకసారి వెళ్ళి దాన్ని కూడా చెక్ చేయండి. చెక్ చేసి దాంట్లో కూడా మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ వెబ్సైట్ అనేది మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి చూసి లాస్ట్ వరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఈ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి 29 మార్చ్ 2025 రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. అలాగే ఇది మనకి ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనేసి అంటే మనకి 1st ఏప్రిల్ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. 1st ఏప్రిల్ 2025 నుంచి. అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్ 2025 వరకు కూడా మనకి లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. అలాగే ఇవన్నీ కూడా జస్ట్ మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనేసి అంటే ఈ వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కమెంట్ చేయండి. సో వచ్చిన వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నేను ఖచ్చితంగా అప్లికేషన్ వీడియో కూడా చేస్తాను. అలాగే మీకు దీనికి సంబంధించి ఇంకో 2 రకాల పోస్టులకు సంబంధించి ఇస్రో వాళ్ళకి సంబంధించి ఇంకా వచ్చాయి. సో అవి కూడా వీడియోస్ నేను పోస్ట్ చేశాను. ఒకసారి అవి కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లోనే అప్లై చేసుకునే పోస్టులు అనమాట. ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, అలాగే నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి 5 టైప్స్ ఆఫ్ పోస్టుల గురించి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదు అనేసి ఇక్కడ పోస్టులు ఇచ్చారో ఆ పోస్ట్ గురించి మాట్లాడతాను నేను. మిగిలిన వాటికి అయితే ఒకసారి చెప్తాను. దానికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుందన్నమాట. సో చూసేద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఏదైతే ఫైర్ మ్యాన్కి సంబంధించిన పోస్ట్ ఏదైతే ఇచ్చారో దీనికి సంబంధించి మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగటం లేదనమాట. దీనికి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే కనుక జస్ట్ 10th పాస్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ జస్ట్ 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా ఏం అడగట్లేదు. ఫిజికల్ ఫిట్నెస్ ఇదంతా నార్మల్గా అందరిగా ఉండేదే కాబట్టి జస్ట్ 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఈ ఫైర్ మ్యాన్కి సంబంధించిన పోస్టులకి 10th పాస్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే శాలరీ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక పే స్కేల్ లెవెల్ 2 ప్రకారంగా మనకి శాలరీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ పే స్కేల్ లెవెల్ 2 ప్రకారంగా చూసినట్టయితే 19,900 రూపీస్ అనేది మనకి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. అలాగే అన్ని రకాల హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇలాంటివన్నీ కూడా కలుపుకొని మనకి స్టార్టింగ్ 32,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకనేసి అంటే 10th క్వాలిఫికేషన్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇవన్నీ కూడా చక్కగా మనకి గవర్నమెంట్ జాబ్సే కాబట్టి అవి కూడా మనకి ఇస్రో అనే ఒక మంచి సంస్థ నుంచి వచ్చిన జాబ్స్ కాబట్టి ఇవి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక వేకెన్సీస్ చూసినట్టయితే జనరల్లో మనకి 3 వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. జనరల్ అంటే ఏ కేటగిరీ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి మెన్షన్ చేశారు ఏంటి అనేసి అంటే కనుక ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్స్ అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి 28 ఇయర్స్ వరకు కూడా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి.
అలాగే ఇక్కడ మనకి ఇంకా వేరే రకాల పోస్టుల గురించి కూడా ఇవ్వడం జరిగింది. కుక్‌కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది పే స్కేల్ లెవెల్ 2 ప్రకారంగా చూసినట్టయితే గనక 19,900 రూపీస్ అనేది వస్తుంది. ఇది కూడా అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకొని మనకి 32,000 వరకు శాలరీ అనేది వస్తుందనమాట. కాకపోతే ఇది కూడా మనకి 10th క్లాస్ అర్హతే ఉంది కానీ దీంట్లో మనకి 5 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. క్యాంటీన్‌లో అయినా లేదు అంటే హోటల్‌లో అయినా ఎక్కడైనా సరే జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనేసి మనకి మెన్షన్ చేశారు. కుక్‌కి సంబంధించి ఎక్స్పీరియన్స్. సో కాబట్టి అది కూడా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకా చూసినట్టయితే కనుక ఇక్కడ హెవీ వెహికల్ డ్రైవింగ్కి సంబంధించి అలాగే లైట్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ వెహికల్కి సంబంధించి అలాగే అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. దీంట్లో అయితే మనకి వివిధ రకాలైన క్యాస్ట్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి అలాట్ చేశారనమాట. ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్కి కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ సో ఇలా మనకి డిఫరెంట్ వేకెన్సీస్ అయితే అలాట్ చేశారు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 10th క్లాస్కి సంబంధించి ఎలిజిబిలిటీతో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ డ్రైవింగ్కి సంబంధించి ఉంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే డ్రైవింగ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారనమాట. సో కాబట్టి ఈ డ్రైవింగ్కి సంబంధించి చూడాలి అని అనుకుంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు 10th క్లాస్ అర్హత ఉన్నవాళ్ళు అలాగే ఎవరికైతే లైసెన్స్ అది ఉంటుందో హెవీ డ్రైవింగ్కి సంబంధించి లైట్ వెహికల్కి సంబంధించి ఏవైతే లైసెన్స్ కావాల్సి ఉంటుందో వాటి గురించి అవి కూడా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఫైర్ మ్యాన్కి సంబంధించి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగటం లేదు కాబట్టి సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉండదో వాళ్ళు జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్న అర్హతతో దీన్ని పెట్టుకునే అవకాశం అయితే ఇస్తున్నారు. అలాగే ఈ ఫైర్ మ్యాన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక మనకి జస్ట్ ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మనకి ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఫిజికల్ టెస్ట్ గురించి మనకి కండక్ట్ చేస్తారనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత మీకు చెస్ట్ అలాగే మీ హైట్ ఇదంతా కూడా చూసి దాని తర్వాత మీకు మెడికల్ సర్టిఫికేషన్ అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఈ పర్టికులర్ జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో అలాగా మీకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇస్రో అనే సంస్థ నుంచి మనకి రిలీజ్ అయిన జాబ్స్ కాబట్టి ఇవన్నీ కూడా చాలా మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇది మెయిన్ మనకి ఓన్లీ 3 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి జనరల్లో చాలామంది అయితే దీనికి అప్లై చేసుకోకుండా ఉంటారు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే ఎవరికైనా సరే మంచిగా ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకనేసి అంటే మనకి క్వాలిఫికేషన్ ఒక్కటే అడిగి ఎక్స్పీరియన్స్ అడగకుండా ఉండే జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో కాబట్టి అవి కూడా మనకి ఇలాగ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి సంస్థలో జాబ్స్ అంటే అవి చాలా రేర్గా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మనకి అప్లికేషన్ అనేది మనకి 1st ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో అది స్టార్ట్ అయిన తర్వాత ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటున్నారో ఎస్ అని కమెంట్ చేస్తే నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెడతాను. సో అప్పుడు మీరు డైరెక్ట్గా మీరు ఫోన్లో నుంచి మీరు అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై ఇస్తాను. అండ్ దీనికి సంబంధించి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఓన్లీ 10th క్లాస్ ఓన్లీ అర్హత ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మనకి ఇంకా చాలా రకాలైన నోటిఫికేషన్స్ అయితే వచ్చాయన్నమాట. సో వాటికి సంబంధించి కూడా మంచి ఈ ఇస్రోకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ వేకెన్సీస్ ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అవి కూడా మీకు నేను పెట్టాను. సో వాటిని కూడా డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. ఒకసారి వెళ్ళి దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ వెబ్సైట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కింద నేను డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ కూడా ఇస్తాను అనమాట. సో దట్ మీరు వెళ్ళి ఒకసారి దాంట్లో మీరు చెక్ చేసుకుని వేకెన్సీస్ ఇవన్నీ చెక్ చేసుకుని మీకు దేనికైతే అర్హత ఉంటుందో దానికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.